విశాఖలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ విస్తరణలో భాగంగా విశాఖ జిల్లాలోని యూట్యూబ్ జర్నలిస్టులను ఏకగ్రీవ తీర్మానం మేరకు విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోనే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాలను జై వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, అధ్యక్షులు యువి రావు పినివలస చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జిల్లా నలుమూలల్లో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించి సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రసాద్ సార్. టీవీ న్యూస్ తెలుగు 24/7లో తల్లేపల్లి రవి గారు సార్. భద్రాద్రిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా. విశాఖపట్నం ఉన్నారు ప్రెజెంట్ విశాఖపట్నం కాదు, భద్రాద్రిగూడెంలో ఉంది. అయితే తెలంగాణలో 3 జిల్లాలు టీవీలో టెలికాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం ప్లాన్ చేస్తాం. మేము బయట ఏదైనా వార్తలు చేసి త్రిబుల్ ఆయన పంపించేస్తే వెంటనే టెలికాస్ట్ చేసి ఆయన ముఖపరిచయం కూడా లేదు. చాలా మొన్న నేను ఎక్కడ చూస్తున్న త్రిబుల్ అనగా ఆయన కూడా కలిసేమో అని అనుకున్నాను. లేదు సార్, నేనే చూస్తాను. నా పేరు గవర్నర్ సార్. ప్రజాబెలుగు న్యూస్ ఛానల్ ముందేనా అనుభవం న్యూస్ 2020లో చేస్తాను. న్యూస్ 2020 దేవుడు రాజకీయ మీరు మీ ముగ్గురు అవునంటే అన్నోదయ వార్తల్లో తెలియకండి యూట్యూబ్ ఛానల్ 2 ఉన్నాయి. మీడియా స్టార్టింగ్లో మామూలు యాడ్స్లోని మామూలు ఏజెంట్ కింద అది చేస్తే అలా స్టార్టింగ్ అని చేస్తాం. వస్తారా సంబంధం విన్నాలండి. నేను పెట్టి పోలీసు మీకున్న అనుభవాల్ని షేర్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. మనం అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. ఇది వేదికగా ఉండదు, మన రౌండ్ టేబుల్లో ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు నాకు పూర్తిగా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. డౌట్ అయినా సరే చెప్పండి. డౌట్ అయితే మనకు తెలిసింది చెప్తాం. మీకు డౌట్ వచ్చేది మాకు కూడా డౌట్ రావచ్చు. తెలియకపోతే సీనియర్ జర్నలిస్ట్ ఎవరైనా అడిగి మనం తెలుసుకోవడం వల్ల గ్రూప్ డిస్కషన్తోనే ఎక్కువగా మనకి సార్ పల్లా ఎక్కడ ఉన్నారు? సమీర్ బిఫోర్గా వీసా టీవీకి ఇప్పుడు ఒక 13 years వీసా మా టీవీ. ఓకే సార్. సార్ ఒక అనుకున్నారు సార్. బీటీవీకి ఫస్ట్ వచ్చింది. మీరు ఎంఎన్ఎం న్యూస్ ఛానల్ పూర్తి నా పేరు. సిటీ కేబుల్ నుంచి ఉన్నాను. టెక్నికల్గా చేస్తూ మన జర్నలిస్ట్ అందరితో తిరుగుతూ ఉన్నాను. 23 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. 23 సంవత్సరాల నుంచి. అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర కార్యాలయం నందు ఈరోజు విశాఖ జిల్లా కార్యవర్గ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సో ముఖ్యంగా అర్నో ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చిన ప్రతి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫు నుంచి శుభాకాంక్షలు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా ప్రజా వెలుగు గాజువాక వాస్తవ్యులు గౌరీ నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. నెక్స్ట్ జనరల్ సెక్రటరీగా ఎం గురువారెడ్డి ఎంజీఆర్ న్యూస్ సింహాచలం ప్రాంతీయవాసి ఎం గురువారెడ్డిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు. తర్వాత ట్రెజరర్గా సీనియర్ పాత్రికేయులు AP4 టీవీ ప్రతినిధి, అలానే మన ఓరోసీ జంక్షన్ వాస్తవ్యులైన అప్పలరాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత ఈసీ మెంబర్లుగా పలువురు వచ్చారు. ఇందులో 5 మనం తీసుకోవడం జరిగింది. మొదటిగా మూర్తి గారు ఎంఎన్ఎం తెలుగు న్యూస్ ఛానల్ కంచరపాలెం, హృదయపూర్వక శుభాకాంక్షలు. సూర్యనారాయణ సూపర్ 6 కంచరపాలెం, ఇంటికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సమీర్ గారు R18 న్యూస్ రామ్నగరం వాస్తవ్యులు, ఇతనికి కూడా మన జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబ్ నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే నిషా బేగం వచ్చారు, లేడీ, అనివార్య కారణాల వల్ల కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఆవిడ కూడా అందరికీ తెలిసిన మా సుపరిచితులే, R18 న్యూస్ గాజువాక వాస్తవ్యురాలు. ఆవిడ కూడా మనకు ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ సోమేశ్వరరావు గారు మా బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్, ఆయన కంచరపాలెం వాస్తవ్యులు, ఆయనకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు.
సో అందరూ కూడా మీకు అందించిన బాధ్యతను నిబద్ధతతో వ్యవహరిస్తూ మన తోటి పాత్రికేయ మిత్రులు జిల్లా వారీగా ఎవరైతే మన సంఘంలో సభ్యులుగా చేరుతారో వారి యొక్క సాధక బాధలన్నీ కూడా మన బాధలుగా తీసుకొని కుటుంబానికి తండ్రి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో మన యూనియన్ కూడా ఆ యూనియన్లో ఉన్న యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా ఆ జిల్లా యూనియన్ ఒక కుటుంబం అనుకునేటప్పుడు వాళ్ళందరూ మన పిల్లలు. సో ఆ ప్రెసిడెంట్ అనేవాడు తండ్రి స్థానంలో ఉండి ఎవరు ఏ విధమైన చేసినా వాళ్ళందరికీ ఒక మంచి దిక్సూచిగా పనిచేస్తూ దిశానిర్దేశుడై తన యొక్క బాధ్యతలను వాళ్ళందరి కష్టసుఖాలను మీ బాధ్యతగా తీసుకొని దానిని సమగ్రవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా సవినయంగా జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భారీగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. యూట్యూబ్ జర్నలిస్టులు అంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా ప్రభుత్వం యొక్క పథకాలని ప్రభుత్వం యొక్క కార్యకలాపాలను ప్రజలకు తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తుంది. అందులోని భాగంగా జర్నలిస్టులకు కూడా సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే జర్నలిస్టుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులని మనం బలోపేతం చేయడానికి, దాడులని వ్యతిరేకించడానికి, మన జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి పాటుపడేందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ని ఏర్పాటు చేసుకొని సుమారుగా 8 నెలలైంది. మన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విస్తరించడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం వివిధ మండలాల వారీగా ఒక జర్నలిస్టులందరినీ నాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏకాగ్రీవ తీర్మానం మేరకు ఈరోజు నూతన కార్యవర్గాన్ని, విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకుంటూ వారికి నియామక పత్రాలని జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవిజన్ పీరియడ్ ఇది మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారికి 3 నెలల పాటు ప్రొవిజన్ పీరియడ్గా మనం గుర్తించడం జరుగుతుంది. ఈ 3 నెలల పాటు ఎవరైతే ఏ జర్నలిస్ట్ నాయకులు కృషి చేస్తారు, వారి ఆలోచన విధానాన్ని బట్టి, వారి ప్రవర్తన బట్టి కూడా మనం బలోపేతం చేయడం జరుగుతుంది. 3 నెలల తర్వాత వాళ్ళు శాశ్వతంగా కార్యవర్గ కమిటీ నాయకులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వివిధ హోదాలు కేవలం అలంకరణ ప్రాయంగా కాకుండా బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే నియామక పత్రాల్లో ముందుగా మన కార్యదర్శి సంజయ్ గారు పిలుస్తారు. మొదటిగా విశాఖ జిల్లా కార్యవర్గ కమిటీలో అధ్యక్షులుగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి అరుణ్ యాకూబ్ పూరి కావాలని కోరుతున్నాను. అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఈ నియామక పత్రాన్ని విశాఖ జిల్లా అధ్యక్షులకి అందజేయాలని సమస్యల ఫస్ట్ అధ్యక్షుల వారికి ప్రభుత్వం ఫస్ట్ విమర్శలకు కానివ్వండి, పోగొట్టలకు కానివ్వండి, అది ఉపాధ్యక్షులు జి గౌరీ నాయుడు. ప్రధాన కార్యదర్శి ఎం గురువారెడ్డి. కోశాధికారి కె అప్పలరాజు గారు.
టి గౌస్ సమీర్ కార్యనిర్వాహక సభ్యులు. వి శ్రీనివాస ప్రసాద్ కార్యనిర్వాహక సభ్యులు. టి సోమేశ్వరరావు గారు కార్యనిర్వాహక సభ్యులు. ఎం నారాయణమూర్తి కార్యనిర్వాహక సభ్యులు.